అయ్యో ఆపోయా ఉజ్జనా దీని వాడకం చూస్తే చేతపడి చేసేదాన్నా లేదు, లేకపోతే నీ మీదకి దయవేటన్నా. ఇలాంటి దాన్ని అసలు మనుషులేనారా మీరు? చేతపడి చేయడానికి వచ్చింది. ఇదిగో చూడు నెత్తురుకూడు. పచ్చడి మెతుకులు రావే. అది వదిలేండి అమ్మా, లోపలికి వచ్చి పూంచేయండి. అయ్యో పర్వాలేదమ్మా, రండి. నేను గాని లోనకు అడుగు పెడితే ఒక శవం బయటకు వస్తుంది. నా పాదం మంచిది కాదు. నేను మొదటిసారి అడుగు పెట్టినప్పుడు అదృష్టవంతురాలివే. ఎంత బాగుంది. గంధర్వ మహల్ కి కాబోయే పట్టపురాణి అమృతవల్లికి స్వాగతం, సుస్వాగతం. ఏమత్తా, నీ ఇంటికొస్తే విటున్నవుతానన్నావు. అమృతవల్లిని మనువాడి మహారాణిలా చూసుకుంటానన్నాను. నీకేముంది, మేడలా మిద్దెలా అన్నావు. ఇదిగో మహల్, గంధర్వ మహల్. ఇప్పుడేమంటావు? అల్లుడు గారు అసాధ్యులే, అందుకే మా అమృతం వీరంటే పడి చచ్చిపోతుంది. రా అమృతం, మన ప్రేమ సామ్రాజ్యాన్ని చూపిస్తా. రా, మన పడక గది నుండే చూపిస్తా. మనది కాదు, మీది ఆ పడక గది. జగదంబా, జగదంబా! రాజగదంబ, మన అమృతవల్లి రాజ్యమత్తా. చెప్పు, పెళ్ళైన ఇన్ని రోజుల్లో ఎప్పుడైనా నీ పక్కలో పడుకున్నా? తల దించకు, నేను తప్పు చేసిన వాణ్ణవుతానిక్కడ. చెప్పు, నేను నీ పక్కలో ఎప్పుడైనా? జగదంబా, జగదంబా, జగదంబా! నాకు ఇష్టం లేదు. తాలి కట్టిన భార్య ఉండగా నేను మీ దగ్గరికి వస్తే ఉంపుడుగా తినవుతాను. అది నాకు ఇష్టం లేదు. అమృతం, నేనేం చేసినా నీకోసమే. నా మీదే ప్రేమ ఉంటే ఇంకో అమ్మాయి మెడలో తాలి కట్టరు. అయ్యో అమృతం, ఆ తాళి కట్టిందే నీకోసం. నాకు తాలి కట్టి ఈ మహల్లోకి తీసుకొచ్చిన నన్ను రెండో భార్యగా చూడరు. ఎందుకంటే నేనొచ్చింది సంసారాల ఇంటి నుంచి కాదు. మా అమ్మలా కాకుండా నాకంటూ ఒక తాలి సంసారం దొరుకుతుందని ఆశపడ్డాను. అందుకే మీ ప్రేమను కాదనలేకపోయాను. కానీ మీరింకో స్త్రీకి భర్తగా ఉంటూ మీరివ్వాలనుకుంటున్న ప్రేమను నేను తీసుకోలేను. ఈ జన్మకి ఒంటరి బ్రతికే చాలు, అది చెప్పేద్దామని వచ్చాను. మీరు కంగారు పడబాకండి, నేను ఒప్పిస్తాను కదా. ఒసి పిచ్చిదానా, ఆగు. వెళ్ళిపోయింది నా అమృతవల్లి, నన్ను అనుమానించి వెళ్ళిపోయింది. నిన్న అబద్ధం చెప్పమన్నానా? నిజమే కదా చెప్పమన్నాను. నీతో సుఖాలను అనుభవిస్తున్నాను అనుకుంది. అమృతవల్లి లేని నన్ను చూడు చూడు, జీవం లేదు, ప్రేతంలా ఉన్నాను. నా ప్రేమ ఓడిపోకూడదు. అమృతవల్లి లేని ఈ బ్రతుకెందుకు? మాకడ్డంగా నీ బ్రతుకెందుకు?
స్వచ్ఛమైన ప్రేమికులను విడదీసిన పాపం నీకొద్దు జగదాంబ. అమృతవల్లికి నాకు పెళ్ళనేది ఆ దేవుడు చేసిన నిర్ణయం కాదు, ఈ ఫణీంద్ర భూపతి చేసిన నిర్ణయం. దానికి అడ్డంగా ఆ దేవుడొచ్చిన వదల్లో. క్షమించు జగదాంబ, నీ త్యాగం గొప్పది, నా ప్రేమ ఇంకా గొప్పది. నీ మీదున్న ప్రేమే దాని ప్రాణాలు తీసిందయ్యా. తన వల్లే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిందనే బాధతో ఇంతగా ఇచ్చం చేసుకుందంటయ్యా, ఇంతగా ఇచ్చం చేసుకుందంట. అన్నయ్య, నువ్వు పిలిస్తే కళ్ళు మూసి తెరిచేలోపు నీ ముందుంటాను. ఏమైంది శేషయ్య? జగదాంబ అస్థికులు తమరు గంగలో కలిపొచ్చారు. ఇక్కడ గంధర్వమహల్ పరువు గంగలో కలిసిపోయిందయ్యా. శేషయ్య! అవునయ్యా, ఆ భూపతి గంధర్వమహల్లో ఒక వేసి కూతురిని పెళ్లి చేసుకోబోతున్నాడయ్యా. ఇంత అందం ఇచ్చి ఏదో మనసు కూడా పెట్టాడు నీకు. అయినా ఆ అమ్మాయి నీకు మంగళసూత్రమే ఇచ్చిపోయిందే. ఈ హారం వేసుకునేదానికి ఏంటి? నా పుణ్యం నీ అదృష్టం కలిసి వచ్చి మనకు అల్లుడు గారు దొరికారు. అట్ట ఆలోచించకే, అందం పాడవుతుంది. ఓహో, బావగారా, కాశీ ప్రయాణం బాగా జరిగిందా? అస్థికలు కలిపిన చేతితో అక్షితలు వేయడం మంచిది కాదని పెళ్లికి పిలవలేదు. అయినా పెద్ద మనసుతో వచ్చారు, సంతోషం. రేయ్, బావగారికి కుర్చీ వేయండ్రా. ఆయన మీకు అక్షంతలేసి ఆశీర్వదించడానికి రాలేదు. ఈ ఇంటి ఆడపడుతు సంవత్సరం అయ్యేంత వరకు ఇక్కడ ఏ శుభకారం జరిగినా ఇంటికి అరిష్టం. అరిష్టమా అంటే? నా పెళ్లి నేను చేసుకుంటే ఇక్కడ స్తంభాలు విరిగిపోతాయా, గోడలు పెచ్చులుడిపోతాయా? లేకపోతే పైకప్పు అమాంతం కూలిపోయి ఈ గంధర్వమహల్ నేలమట్టమైపోతుందా? రేయ్, నీలాంటి మూర్ఖుడికి ఈ గంధర్వమహల్లో గోడలు రాళ్లే కనిపిస్తాయిరా. కానీ మాకిది ఆలయం. పవిత్రమైన నా గంధర్వమహల్లో ఇలాంటి భాగోతాలు ఆడుతుంటే చూస్తూ ఊరుకోను. అంతగా నీకు పెళ్ళే కావాలనుకుంటే ఇక్కడి నుంచి బయటికి పో. ఎవరింటికొచ్చి ఎవరిని పొమ్మంటున్నావు రాయుడు? గంధర్వమహల్ నీది అన్నది గతం, ఇప్పుడిది నాది. ఇక్కడ పెళ్ళంటూ జరిగితే నాకు అమృతవల్లికే జరుగుతుంది. కాదని ఎవడాపుతాడో చూస్తాను. రాయ్, కొట్టండి బాసికం. వద్దు వద్దు, మీ గొడవ వల్ల పీటల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోయిందంటే దీని బతుకు బజార్ పాలైపోతుంది. ఊరందరికీ న్యాయం చేస్తారంటారు, నా కూతురికి అన్యాయం చేసి దీని ఉసురు పోసుకుంటారా? చూడండి, ఇది మాత్రం మీ చెల్లె లాంటిది కదా బాబు. నోరు ముయ్యవే. గంధర్వమహల్ ముందుకి పొరపాటున వచ్చినా చెంగు చాటును మొహాన్ని దాచుకుళ్లే సాలి ఉండవి. నీ కూతురికి జగదాంబకి పోలిక. బయటికి వెళ్ళండి, బజారు పుట్టాల.
శేషయ్య, శేషయ్య, అయ్యా 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 కంగారు పడకమృతం. ఈరోజు మన పెళ్లి. రాజా ఫణీంద్ర భూపతికి, అప్సర కన్య అమృతవల్లికి గంధర్వ మహల్లో వైభవంగా పెళ్లి జరుగుతుంటే అడ్డొస్తాడా వీడు? జాగ్రత్త అమృతం. నిన్న అపురూపంగా ప్రతిష్ఠించుకుందామనుకుంటే వీడి చెల్లెలడ్డొచ్చింది. దాన్ని చంపేశాను. మన మధ్య ఎవడడ్డొచ్చినా చంపేస్తాను. ఇంకా బ్రతికే ఉన్నాడా? భయపడకమృతం. మన పెళ్లి మంటపం సాక్షిగా నీ మెళ్ళో తాళి కడతాను. కాని పక్షంలో నేను నీ ఫణీంద్ర భూపతినే కాదు, ఆస్తులు అంతస్తుల కోసం బంధాల్ని బంధుత్వాల్ని తుంచేస్తారా? సాహసానికి పౌరుషానికి నిలయమైన ఈ గంధర్వ మహల్ సింహద్వారం మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఎవడైనా సరే ఎప్పుడైనా సరే పొరపాటును కూడా నోరు జారి ఈ గంధర్వ మహల్ నాది అన్నారో ఎవడికైనా ఇదే గతి. ఈ గంధర్వ మహల్ ఇలాగే శిథిలం అయిపోతుంది అనుకున్నాను. కానీ ఇన్నాళ్లకు కలకల్లాడుతూ మళ్ళీ చూశాను. మళ్ళీ ఇంట్లోకి అడుగుపెట్టి అన్నా, ఇక్కడ మనం అనుకున్న దానికంటే చాలా పెద్ద విషయమే ఉందన్నా. ఈ పెళ్ళే వరకు మనం ప్రాణాలతో ఉండాలంటే పెద్ద భూత వైద్యుని తీసుకురావాల్సిందే. నాలుగు దశాబ్దాల క్రితం ఇక్కడ 3 అకాల మరణాలు సంభవించాయి. 1813, 18/9 భారతీయులు అదృష్టంగా భావించే సంఖ్య. శుభం 13 విశృంఖల నాగరికతతో విర్రవీగే పాశ్చాత్యులను సైతం గడగడలాడించిన సంఖ్య. అశుభం ఈ సంఖ్యలో ఉన్న శుభ అశుభాల్లాగానే
ఈ మహల్లో ఎప్పుడూ మంచి చెడు ఎదురుపడుతూనే ఉంటాయి. అద్భుతమైన ముఖవర్చస్సు, ఆ చూపులో తేజస్సు, అణువణువున ఉట్టిపడే రాజసం. నమ్ముకున్న వారికి దేవుడు, నమ్మక ద్రోహుల పాలిట యముడు. అకాల మరణమైన అచంచలంగా ఉన్న ఆత్మ ఈయనది. స్వామి, మీతో మాట్లాడడానికి వచ్చాను. అది మీరు అనుమతిస్తేనే. స్వామి, అందరూ భయపడుతున్నారు. మీ మనవరాలు పెళ్లి, మీరున్నారన్న ధైర్యం మీ అబ్బాయికి కావాలి. అలాగే స్వామి, ఏ పొరపాటు జరగకుండా నేను చూసుకుంటాను. మీరు విశ్రాంతి తీసుకోండి. స్వామి, ఇక ఈ పెళ్లికి ఏ అడ్డంకి లేనట్టేనా? పెళ్ళెప్పుడు? రేపు రాత్రికే స్వామి. మళ్ళీ చెప్పు. అవును స్వామి, రేపే. పెళ్ళెక్కడా? ఇంకెక్కడ స్వామి, గంధర్వ మహల్లోనే. నా ప్రేమ ఓడిపోకూడదు. ఇక్కడ పెళ్ళంటూ జరిగితే నాకు అమృతవల్లికే జరుగుతుంది. మన మధ్య ఎవడడ్డొచ్చినా చంపేస్తాను. దాసు, ప్రేతపీఠం. వరుడి పేరు రిషికుమార్ స్వామి. వధువు పేరు విశాలాక్షి స్వామి. నాకు తెలుసు స్వామి, గంధర్వ మహల్లో పెళ్ళంటే నువ్వు తప్పకుండా వస్తావని. వీడెవడో తెలుసా? ఫణీంద్ర భూపతి. వీడు బతికుండగానే రాక్షసుడు. 40 ఏళ్లుగా ఈ ఇంట్లో పెళ్ళంటూ జరిగితే తనదే జరగాలని ప్రేతాత్మగా ఉన్నాడు. దీన్ని ఈ అమావాస్యకి శ్మశానంలో పూడ్చిపెట్టాలి. అంతవరకు జాగ్రత్త. రేపు ఏ రోజో తెలిసే ముహూర్తం పెట్టారా రాయుడు స్వామి? తెలుసు స్వామి, మా నాన్నగారు మరణించిన రోజు. మరి తెలుసు కూడా ఎందుకు పెట్టారు? అది పెట్టించింది బుజ్జిగారేనండి. అంటే బుజ్జిగారే ఆ ముహూర్తం పెట్టించారండి. బుజ్జిగారు, బుజ్జిగారు! మర్చిపో, ఆశ వదులుకో. నీ చేతులతో కుదిర్చావు. కళ్యాణం అయ్యేంత వరకు కాని పనులు మానుకో. కాటికి వెళ్ళవలసి వస్తుంది. ఇన్ని దెబ్బలు తిన్నాక కూడా మాకు బుద్ధి రాదంటే మాట్లాడండి బుజ్జిగారు, మాట్లాడండి. నువ్వు కూడా మనుషులతో పశువులతో ఆడుకున్నట్టు ఆత్మలతో ఆడుకోకు. ఆయుష్కే ప్రమాదం. ఆత్మలు ఆత్మలుగా ఉన్నంతసేపు ఏ సమస్య లేదు. కానీ వాటిని రెచ్చగొడితే మాత్రం అదే ఆహ్వానం అనుకుంటాయి. నచ్చిన వాళ్ల మీద ఆవాహం అవుతాయి. అప్పుడు వాటిని అదుపు చేయటం ఎవరి వల్ల కాదో. స్వామి, మరి పెళ్లి? ఎల్లుండి ఉదయం 10:22 ముహూర్తం ఉంది. అదే ముహూర్తాన్ని ఖాయం చేసుకోండి. రేపు సంధ్యా సమయానికి నేను మళ్ళీ వస్తాను. ఏంటి, ఏమైంది? నీతో ఒక విషయం చెప్పాలి. నాకు
ఏదో భయంగా ఉంది. ఆ భూత వైద్యుడు నన్నే టార్గెట్ చేసి మాట్లాడాడు. నీ టెన్షన్ నాకు అర్థమైందిరా. ఇంతకు ముందు మహల్ మీద ఆశపడినందుకు నిన్ను కొట్టారు. ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నందుకు చంపేస్తారేమోననేగా నీ భయం. బా అది కాదు. నీ భయం పోవాలంటే నా దగ్గర ఒక మందు ఉంది. జగదా